గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. రేపటి నుంచి ఇండియా జింబాబ్వే 3 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ జరగబోతుంది. మరి ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్కి మన ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, తర్వాత ఈ మ్యాచ్ మనం ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అనేది నేను వీడియోలో చెప్తాను. నేను డీటెయిల్ ప్రివ్యూ రేపు మార్నింగ్, మ్యాచ్ రేపు కాబట్టి రేపు మార్నింగ్ చేస్తాను. ప్రస్తుతం అయితే ప్లేయింగ్ 11 గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా బౌలింగ్ అటాక్ టోటల్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఉంది. ఈ బౌలింగ్ గురించి వాటి గురించి మనం వీడియోలో మాట్లాడదాం. టీంలో మీకు ఫాస్ట్ బౌలర్స్ అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. అట్లా ఎవరు ఉన్నారు అక్కడ? ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, తర్వాత యష్ ఠాకూర్, ఈ నలుగురు పేస్ బౌలర్స్ ఉన్నారు. స్పిన్నర్స్ రవి బిష్ణోయ్ అండ్ హర్ష్ దుబే ఉన్నారు, అంతే కదా? వీళ్ళే ఉన్నారు స్పిన్నర్స్ అండ్ పేసర్స్, అంటే స్పెషలిస్ట్. సో వీళ్ళతో మనం వెళ్తున్నాం. అంటే ఇప్పుడు పేస్ అటాక్లో మీకు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పేసర్ ఎవరు? ప్రిన్స్ యాదవ్ విత్ 4 T20 ఇంటర్నేషనల్స్, కొన్ని ఓడిఎస్ కూడా ఆడాడు. అండ్ మయాంక్ యాదవ్ 3 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అశోక్ శర్మ అండ్ యష్ ఠాకూర్ యట్ టు ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్. సో చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ అటాక్తో మనం జింబాబ్వే వెళ్ళాం. మరి ఎందుకని ఎంత ఇన్ఎక్స్పీరియన్స్తో నింపారో నాకైతే అర్థం కాలేదు. ఓకే, కొత్త వాళ్ళని ట్రై చేయడం తప్పలేదు, దే ఆర్ ఎక్సైటింగ్. ఎందుకంటే అశోక్ శర్మ అండ్ మయాంక్ యాదవ్ బోత్ కెన్ క్లాక్ 150, చాలా వేగంగా బౌలింగ్ వేయగలరు. ప్రిన్స్ యాదవ్ ఆల్రెడీ హ్యాస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. చాలా లాస్ట్ మ్యాచ్లో వన్డేలో కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చాడు మిగతా వాళ్ళతో పాటు, బట్ ఇన్ జనరల్ హీ హాస్ బిన్ ఇంప్రెసివ్ అతను. అలాగే యష్ ఠాకూర్ కూడా రీసెంట్గా శ్రీలంకలో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆడాడు. తర్వాత ఓడిఐ మల్టీనేషనల్ టోర్నమెంట్ జరిగింది, దాంట్లో కూడా ఆడాడు. అండ్ హీ వాజ్ బిన్ ఇంప్రెసివ్, వికెట్స్ తీశారు. సో అతనికి అందుకే అవకాశం ఇచ్చారు. సో అది ఇంకా ఓకే, దిస్ అటాక్ కొత్త వాళ్ళైనా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. మరి ఎవరు ఉంటారు ప్లేయింగ్ ఎవరు ఉంటారు? ఆల్రౌండర్స్ తక్కువగా ఉన్నారు. బ్యాటింగ్లో డెప్త్ తక్కువగా ఉంది. సో బ్యాటింగ్ బాగుంది అనుకుంటే అభిషేక్ శర్మ ఇస్ దేర్, శ్రేయస్ అయ్యర్ ఇస్ దేర్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ లాంటి రెగ్యులర్స్ ఉన్నారు అక్కడ. బట్ అట్ ది సేమ్ టైం మనకేంటంటే బ్యాటింగ్లో కూడా డెప్త్ లేకుండా ఉంది. సో 11 ఎలా ఉండబోతుంది అనేది నేను ఒక 11 చేశాను. బట్ గౌతమ్ గంభీర్ రిజిమ్లో ఇదే ఉంటుందని మనం చెప్పలేం, విల్ బి ఇన్ ఫర్ సర్ప్రైజెస్. బట్ నేను చేసిన 11 ఈ రకంగా ఉంది. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెన్ చేస్తారు. వైభవ్ సూర్యవంశీ మరొక ఛాన్స్ తను ప్రూవ్ చేసుకోండి. డెఫినెట్గా ఈసారి ప్రూవ్ చేసుకుంటాడు వైభవ్ సూర్యవంశీ, నాకు గట్టి నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఈ సిరీస్ మీలో ఫోకస్ అంతా కూడా వైభవ్ మీద ఉంటుంది. వైభవ్ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ బిగ్. లాస్ట్ టైం ఇంగ్లాండ్లో డిసప్పాయింటింగ్ అతనికి, బట్ ఇక్కడ కావాల్సిన మార్పులు చేసుకుంటాడు డెఫినెట్గా. హీ హాస్ గాట్ దట్ ఎబిలిటీ ఇక్కడ వైభవ్ సూర్యవంశీ. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అభిషేక్ శర్మ కూడా తన ఇంటర్నేషనల్ కెరియర్ జింబాబ్వేలో స్టార్ట్ చేశారు 2024లో. అలాగే ఇప్పుడు వైభవ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్లో. ఇక్కడ అతను ఇండియన్ టీంలో ఒక రెగ్యులర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో వైభవ్ అండ్ అభిషేక్ ఓపెన్ చేస్తారు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, ఫాలోడ్ బై ఇషాన్ కిషన్ అనదర్ లెఫ్ట్ హ్యాండర్. నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, 5లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ. ఇక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే మీకు ఎక్కువగా బౌలింగ్ ఆల్రౌండర్స్ లేరు. అక్షర్ పటేల్ లేడు కాబట్టి మీకు ఆల్రౌండర్స్ కొరత ఉంది. కాబట్టి టీంలో దే హ్యావ్ టు గో ఫర్ బోత్ దుబే అండ్ సూర్యాన్ షెట్కి. శివం దుబే, సూర్యాన్ షెట్కి ఇద్దరు కలిసి ఆ 5th బౌలర్ స్లాట్ని వాళ్ళు ఫిలప్ చేయాలి, లేకపోతే మీకు అక్కడ ఛాన్స్ లేదు. అండ్ నెంబర్ 8లో హర్ష్ దుబే ఆడాలి. రవి బిష్ణోయ్ ఉన్నాడు, రవి బిష్ణోయ్కి ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ టైం 2024లో జింబాబ్వేలో 3 మ్యాచ్లు ఆడినప్పుడు రవి బిష్ణోయ్ ప్లేడ్ ఆన్ ఆల్ 3 మ్యాచెస్. 2 వికెట్లు తీసాడు 3 మ్యాచ్లో కలిపి. బట్ ఈ ప్లేడ్ అట్ దట్ టైం, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ. బట్ ఏంటంటే మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ కావాలి కదా గంభీర్కి, ఉండాలి కూడా. T20లో నెంబర్ 8 దాకా బ్యాటింగ్. హర్ష్ దుబే ఈజ్ ఏ ఆల్రౌండర్, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్నేషనల్ క్రికెట్లో. బట్ ఈ కెన్ బ్యాట్, వి నో ఈ కెన్ బ్యాట్. సో హర్ష్ దుబే నెంబర్ 8లో ఉంటాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో ఓన్లీ స్పిన్నర్ ఉంటాడు, అంటే ఓన్లీ స్పెషలిస్ట్ స్పిన్నర్. అండ్ తర్వాత ఫాలోడ్ బై ప్రిన్స్ యాదవ్. మయాంక్కి ఛాన్స్ ఇస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. మయాంక్, ప్రిన్స్ యాదవ్ అండ్ యష్ ఠాకూర్ డెబ్యూ చేస్తారు అనుకోండి. యష్ ఠాకూర్ ఎందుకంటే ఇద్దరు అశోక్ శర్మ ఇద్దరు కంటే అంత బౌన్స్ ఉంటుంది అక్కడ, పేస్ ఉంటుంది, స్వింగ్ కూడా అవుతుంది బాల్. జింబాబ్వేలో బాల్ స్వింగ్ కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ హరారీలో. ఐ థింక్ ఒక
బౌలర్ హూ కెన్ బౌల్ డెత్లో మంచి స్లోయర్ వన్స్ ఇస్తాడు, న్యూ బాల్తో కూడా ఎఫెక్టివ్ ఉంటాడు కాబట్టి యష్ ఠాకూర్కి అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ అశోక్ శర్మ. ఒక టీర్ అవే పేసర్ని పెట్టుకుంటారు అండ్ ఒక ప్రిన్స్ యాదవ్ ఈజ్ ఆల్సో గుడ్ విత్ ఈజ్ యార్కర్స్ అండ్ అతని వేరియేషన్స్ ఉన్నాయి అతని దగ్గర, ప్లస్ యష్ ఠాకూర్ ఉంటాడు అనుకుంటున్నాను. సో ఇది 11. ఎందుకంటే సూర్యాన్ షెట్గే దూబేతో ఆ 5th బౌలర్ స్లాట్లో 2 ఓవర్స్ ఎవరు బాగా బౌలింగ్ చేస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. లేదు వీళ్ళిద్దరు కూడా గోయింగ్ ఫర్ రన్స్ అంటే అభిషేక్ శర్మ లేదా తిలక్ వర్మ ఆ 4th బౌలర్ స్లాట్ని ఈ నలుగురితో ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే మీకు ఇంకొక ఎక్స్ట్రా బౌలర్ని ఆడించుకుంటే మీరు బిష్ణోయ్ని ఆడించారనుకోండి, మీకు బ్యాటింగ్ ఎక్కడ నెంబర్ 6 దగ్గర ఆగిపోతుంది. బ్యాటింగ్ 7, 8, 9, 10 అంతా మీకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని వీళ్ళిద్దరిని ఆడిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ టీంలో కూడా ఒక ప్రాబ్లం ఏముందంటే మీకు చూడండి, అభిషేక్, వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, దూబే, హర్ష్ దుబే అండ్ శివం దుబే, ఇద్దరు దుబేలు కూడా లెఫ్ట్ హ్యాండర్స్. సో మీకు 8లో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఇక్కడ కూడా మీకు శ్రేయస్ అయ్యర్, షెట్గే తప్ప మిగతా అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో టీంని ఎలా సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి కొంచెమైనా కామన్ సెన్స్ ఉంటుందా? చాలా కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నా. అగార్కర్ అనుకో టీం మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్తో నింపేస్తే మనం ఆల్రెడీ ఇంగ్లాండ్లో కూడా అదే ప్రాబ్లం చూసాం. ఎందుకని అంటే యూ డోంట్ హ్యావ్ రైట్ హ్యాండర్స్. మీరు కొత్త వాళ్ళని ట్రై చేస్తున్నప్పుడు వై డోంట్ యూ ట్రై రజత్ పాటీదార్? మీరు ఇక్కడ బౌలింగ్లో అందరు కొత్త వాళ్ళని పెట్టినట్టు ఇక్కడ పెట్టచ్చు కదా. ఛాన్స్ లేదు, నో ఛాన్స్ ఫర్ రజత్ పాటీదార్ అంటే ఒక రైట్ హ్యాండర్ ఉంటే బాగుంటుంది కదా. పాటీదార్ లేడు, ఏంటో అర్థంగా అంతా లెఫ్ట్ హ్యాండర్స్తో నింపి పెట్టారు. అలాగే రింకు సింగ్ని టీంలో పెట్టారు, కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్లేయర్ రింకు సింగ్కి ఛాన్స్ లేదు. ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? బికాజ్ రింకు సింగ్ బౌలింగ్ వేయడు పెద్దగా. ఎప్పుడో శ్రీలంకలో వేసాడు, 1-2 ఓవర్లు వేసాడు, వికెట్ తీసాడు, వేరే విషయం. బట్ ఈజ్ ఎ పార్ట్ టైమర్, అవుట్ అండ్ అవుట్ పార్ట్ టైమర్. సో రింకు సింగ్ ప్లేస్ లేదు. రింకు సింగ్ లాంటి ప్లేయర్ని ట్రై చేయాలి. ఎవరి ప్లేస్లో? శివం దుబే, తిలక్ వర్మ ప్లేస్లో ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్. తిలక్ వర్మ వైస్ కెప్టెన్, తిలక్ వర్మ ఉంటాడు. రింకు సింగ్కి ఛాన్స్ ఇవ్వాలి. రింకు సింగ్ లోయర్ డౌన్ ది ఆర్డర్ మంచి బ్యాటింగ్ చేసేవాడు. అతను అదే మనం మిస్ అవుతున్నాం. తిలక్ వర్మ కంటే నెంబర్ 5లో రింకు సింగ్ ఇస్ ద బెటర్ ప్రాస్పెక్ట్. తిలక్ వర్మ ఇస్ గుడ్, నో డౌట్, బట్ హీఈస్ గుడ్ ఇన్ నెంబర్ 3 అండ్ నెంబర్ 4. కానీ ఈ టీంలో నెంబర్ 3, నెంబర్ 4 ఆడే అవకాశం లేదు అతను. అలాంటప్పుడు రింకు సింగ్ ఛాన్స్ ఇవ్వాలి. లేకపోతే తిలక్ వర్మ ముందు పంపించి ఇషాన్ కిషన్ వెనక్కి నెడతారు. ఇషాన్ కిషన్ ఆల్సో ఈజ్ నాట్ గుడ్ ఎట్ 5. సో ఐ థింక్ రింకు సింగ్కి ఇక్కడ అవకాశం లేదు. రింకు సింగ్ అవకాశం లేదు, రైట్ హ్యాండర్స్కి లేదు. ఉన్న వాళ్ళతో మనం సర్దుకోవాలి. చాలా గమ్మత్తైన సెలెక్షన్స్ జరుగుతున్నాయి ఏంటో నాకు అర్థం కాదు. జింబాబ్వేని తక్కువగా అంచనా వేస్తున్నారు ఏంటో అర్థం కాదు. బట్ ఉన్న టీంలో పిండి కొద్దీ రొట్టె ఉన్న వాళ్ళలో నేను అనుకుని ఎలవనేది. మరి దీంట్లో ఏమన్నా మార్పులు మీరు అనుకుంటే చెప్పండి. నేను ఎవరిని వదిలేశాను? రింకు సింగ్ని వదిలేశాను, ప్రభ్సిమ్రన్ సింగ్ ది సెకండ్ కీపర్, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్, వీళ్ళు నలుగురు తప్ప మిగతా వాళ్ళతో నేను 11 తయారు చేశాను. ఓకే, ఇక ఎక్కడ చూడాలి ఇది? మీరు ఫ్యాన్ కోడ్ అని ఒక యాప్ ఉంది, మీకు తెలుసు కదా. ముందు ఫ్యాన్ కోడ్ యాప్తో మీకు ఐడియా ఉంది. లంకన్ ప్రీమియర్ లీగ్ కూడా దాంట్లోనే వస్తున్నట్టుగా ఉంది. అది చాలా ఈజీ, పెద్ద ఖర్చు లేదు. 99 రూపీస్తో మీరు 89 రూపీస్తో మీరు ఈ 3 మ్యాచ్లకి పాస్ తీసుకోవచ్చు, లేదా ఒక మ్యాచ్కి కూడా పాస్ తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా స్మార్ట్ టీవీలో ఫ్యాన్ కోడ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, దానికి పేమెంట్ కూడా చేశాను నేను. సో ఈజీ, చిన్న అమౌంటే కాబట్టి 3 మ్యాచ్లు మీరు చూడదలుచుకుంటే 4:30కి స్టార్ట్ అవుతాయి. మన ఇండియా టైం ప్రకారం 4:30కి స్టార్ట్ అవుతాయి మ్యాచ్లు, 3 మ్యాచ్లు కూడా. ఫ్యాన్ కోడ్ తర్వాత యునైటెడ్ టీవీ అని ఉంది, అదేంటో నాకు తెలియదు. యునైటెడ్ టీవీలో శాటిలైట్లో వస్తుందని వింటున్నాను నేను. మీరు ఫోన్లో అయినా చూసుకోవచ్చు, లేకపోతే మీ స్మార్ట్ టీవీలో అయినా ఫ్యాన్ కోడ్ యాప్ ద్వారా ఈ మ్యాచ్లు చూసుకోవచ్చు. ఇక ముందంతా ఓటీటీలో ఉంటాయి. నేను టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఇక ముందు ఇంక శాటిలైట్ ఛానల్స్ ఇవే ఉండవు. ఓటీటీ అనేదే మొత్తం రూల్ చేస్తుంది క్రికెట్ బ్రాడ్కాస్ట్ని. భవిష్యత్తులో అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ వీళ్ళే రైట్స్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళే మీకు టీవీలో చూపిస్తారు. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే టెలివిజన్ బ్రాడ్కాస్ట్. ఆల్రెడీ హాట్స్టార్ ఈజ్ ఆల్సో ఓటీటీ ప్లాట్ఫామ్ కదా, జియో హాట్స్టార్. వీళ్ళే ఉంటారు ఇంకా భవిష్యత్తులో. సో సోనీ ఉంటే సోనీ టీవీ కంటే కూడా సోనీ లీవ్లోనే మీరు చూస్తారు ఇక భవిష్యత్తులో ఇవే ఉంటాయి. బట్ ఎనీవే ఫ్యాన్ కోడ్లో చూడవచ్చు మీరు. యునైటెడ్ టీవీ గురించి నాకైతే తెలియదు. యునైటెడ్ టీవీ నుంచి కూడా శాటిలైట్ ఉందని, బట్ దానికి కూడా పే ఛానల్ అనుకుంటారు కూడా, అదైనా మీరు చూడొచ్చు. ఇండియాలో డివిడి స్పోర్ట్స్లో కూడా వస్తుంది అని చెప్తున్నారు. డిడి స్పోర్ట్స్లో కూడా అది ఫ్రీ. డిడి స్పోర్ట్స్లో మీకు ఖర్చు లేదు, ఫ్రీగా చూడొచ్చు. డిడి స్పోర్ట్స్ కనుక ఉంటే మీరు డిడి స్పోర్ట్స్లో చూడొచ్చు. సో అది డిడి స్పోర్ట్స్ ఇస్ ఫ్రీ ఛానల్, యూ కెన్ సీ. సో ఇది 11 సంబంధించి మ్యాచ్ సంబంధించి డీటెయిల్ ప్రివ్యూ రేపు మార్నింగ్ చేస్తాను.